ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఏమిటి, ఎందుకు త్యాగం చేయాలనుకుంటున్నావు? ఇందులో త్యాగమే ఉంది. పద్మ, ఇక్కడ కూడా నాటకం ఆడద్దు. నువ్వు నన్ను మోసం చేయగలవు, కానీ నీ ఆత్మను మోసం చేసుకోలేవు. ఈ త్యాగం వల్ల నువ్వు సాధించేదేమిటి? రూపం నేను పెళ్లి చేసుకోవడం, అంతేగా? అదే జరిగితే నేను సుఖపడలేను, ఆమెను సుఖపెట్టలేను. నువ్వు నన్ను ప్రేమించావు, నీ మనసులో నేనున్నాను, అది నా మనసుకు తెలుసు. లేదు, నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు. మా అయ్యగారిని పెళ్లి చేసుకోమని మా వాళ్ళంటే నువ్వేమన్నావు? అంత అదృష్టం లేదన్నావు. అంటే దాని అర్థం ఏమిటి? రూపకిచ్చిన మాట కోసం నీ మనసును చంపుకుంటున్నావు. చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, నీ మనసులో నేను లేనని చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పడానికి నీ గుండెల్లోంచి వచ్చే ఆ కన్నీళ్లే సాక్ష్యం. అందుకే వెంటనే ఈ పెళ్లి జరగాలి, జరిగి తీరాలి. ఈ పెళ్లికి రూపే గనక అడ్డైతే ఆ అడ్డు లేకుండా ఇప్పుడే చేస్తాను. ఎంత నైత్యాన్ని కొడిగట్టావురా! నా కడుపున పుట్టి నా కళ్ళ ఎదురుగానే ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసే సాహసాన్ని కొడిగట్టావా? ఒరే, ఇంతకంటే నీ చేతులతో నా గొంతులను చంపేయరా, చంపేయి. నేనేం చేశాను? ఏం చేశావా? సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతున్నావా? ఒక అమాయకురాలి జీవితాన్ని నిలువున కూల్చి పారేశావు కదరా. అంతేగా నేను చేసింది. కానీ మీరు నన్ను కన్న తల్లి, ఆయన ఒక ఆడపిల్లకు తండ్రి, ఆమె ఆ బిడ్డకు తల్లి. మీరంతా వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో ఒక దిక్కులేని ఆడపిల్ల మీ ఇంటికొచ్చి తెగిన గాలిపటంలా తిరుగుతున్న మీ కొడుకుని మనిషిని చేస్తే మీరంతా ఏం చేశారు? రాక్షసుల్లా ప్రవర్తించారు. కానీ నేను భర్తలా ప్రవర్తించాను. అవును, పరాయివాడిలా ప్రవర్తిస్తే చెరిచినట్టు, తాళి కట్టబోయేవాడు ప్రవర్తిస్తే సొంతం చేసుకున్నట్టు. రేపే పద్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. క్షమించు పద్మ, నువ్వెంత సంస్కారవంతురాలు నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమించలేదు అని భగవంతుడి మీద ప్రమాణం కూడా చేయగలవు, కానీ నీ అంతరాత్మ మీద ప్రమాణం చేయలేవు. కారణం, నువ్వు నన్ను ప్రేమించావు. వీళ్ళ కోసం, ఈ రాబందుల కోసం నీ ప్రేమను త్యాగం చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. నిన్ను నా సొంతం చేసుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు. నీ రాక్షసత్వంతో నన్ను స్వాధీనం చేసుకోవచ్చు, కానీ నన్ను సొంతం చేసుకోలేవు. నీ డబ్బు మదంతో నా మెళ్ళలో తాళి కట్టొచ్చు, కానీ నా మనసుతో కాపురం చేయలేవు. అప్పుడు చెప్పడం కాదు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకోను. ఆడదాని జీవితానికి ఏది ముఖ్యమో అదే పోగొట్టుకున్నాను. ఆడదానిగా బ్రతకలేకపోవచ్చు, కానీ మనిషిగా బ్రతకగలను. పద్మ, ఒక్క నిమిషం. నన్ను కాదని వెళ్ళిపోతున్నావు అంటే నేను చేసింది రాక్షస కృత్యం అని చెప్పి పెడుతున్నావు. తరతరాలుగా ఈ ఊరికో చరిత్ర ఉంది. ఒక ఆడదాని మీద చెయ్యి వేసినా, ఒక ఆడదాని జీవితం ధ్వంసం చేసినా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే.
రాజైనా మంత్రి అయినా సేవకుడైనా మరెవరైనా ఆ శిక్షకు బాధ్యులే. అందుకే నేను చేసిన నేరానికి దోషిగా రేపు 10 మంది పెద్దల సమక్షంలో కచేరీలో నిలబడతాను. అంతవరకు నువ్వు కదిలి వెళ్ళడానికి వీల్లేదు. నేను ఫిర్యాదు చేస్తేనే కదా నువ్వు దోషిగా నిలబడేది. ఫిర్యాదే చేయనప్పుడు తీర్పు ఎక్కడి నుంచి వస్తుంది? శిక్ష ఎలా పడుతుంది? అవతలి వాళ్ళు ఫిర్యాదు చేయనప్పుడు తనకు తానుగా ఫిర్యాదు చేసుకోవడం మనిషి సంస్కారం. నేనే ఫిర్యాదు చేసుకుంటాను. తీర్పు ఇచ్చే వరకు నిన్ను గ్రామ పులిమేరలు కూడా దాటనివ్వను. ఏమ్మా, రాజేంద్ర బాబు ఆవేశంలో తొందరపడి నీ జీవితాన్ని పాడు చేశానని పెద్దలైన మా సమక్షంలో తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఈ గ్రామ ఆచార ప్రకారం నాశనమైన పిల్ల భవిష్యత్తును సరిదిద్ది ఆ పిల్ల జీవితాన్ని నిలబెట్టడం ఈ గ్రామ సాంప్రదాయం. తను చేసిన తప్పును ఒప్పుకుంటూ నిన్ను వివాహం చేసుకోవడానికి అతను సిద్ధపడుతున్నాడు. ఈ పెళ్లి నీకు ఇష్టమైతే పెద్దల సమక్షంలో పెళ్లి జరిపిస్తాం. అంగీకారమేనా? కాదు. కాదంటే ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం అతను శిక్షించమంటావా? అది నాకు అనవసరం. నీ అవసరం కోసం కాదు, ఈ ఊరి సాంప్రదాయం కోసం. చెడగొట్టబడ్డ ప్రతి పిల్లకి పెళ్లి చేయడమే మీ సాంప్రదాయం అయితే దుర్బుద్ధితో ఉన్న ప్రతి వాళ్ళు అదే పని చేస్తారు. పొరపాటు. దుర్బుద్ధితో ఉన్న వాళ్ళు పెళ్ళంటే పారిపోతారు. తప్పు చేసి తను పెళ్లి చేసుకుంటాను అంటే ఆ పిల్లను అతను ఎంతో ప్రేమించినట్టు, ఆ పిల్ల మీదే మనసు పడ్డట్టు. మనసు ఒకరికే ఉంటే సరిపోదు, ఇద్దరికీ ఉండాలి. నిజమే, అతన్ని శిక్షిస్తాం. అది నీ జీవితానికి పరిష్కారం అవుతుందా? పరిష్కారం కాదు కాబట్టి అతన్ని శిక్షించవలసిన అవసరం కూడా లేదు. నా పాటికి నన్ను పోనివ్వండి. మీ ఊరు, మీ సాంప్రదాయం ఏవైనా నాకు అనవసరం. నేను ఒప్పుకోను. ఈ ఊరి సంప్రదాయం ప్రకారం ఏ శిక్ష విధించాలో అదే శిక్ష విధించండి. అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమ్మా, నీ నిర్ణయంలో మార్పు లేదా? లేదు. అయితే అతన్ని శిక్షించమంటావా? అది నాకు తెలీదు. ఒక ఆడపిల్లను అమానుషంగా మానభంగం చేసినప్పుడు రాజైనా మంత్రి అయినా సామాన్యుడైనా శిక్షకు పాత్రుడే. చూస్తున్నారు. రాజైనా మంత్రి అయినా భటుడైనా ఒకటే. ఈ ఊరి సంప్రదాయం ప్రకారం మీరేం చేయాలో అదే చేయండి. మనుషుల కోసం సంప్రదాయాలు మార్చకండి. కానివ్వండి. నా వల్ల కాదు బాబు. ఆరు ఉప్పు పులుసు తిని పెరిగిన ఒళ్ళు బాబు. ఆరుంటి మీద కొట్టాలంటే నాకు చేతులు రావు బాబు. నా వల్ల కాదు బాబు. ఏమిటమ్మా? త్యాగం ఏ ఒక్కరి చుట్టూ కాదమ్మా. పద్మ నా కోసం త్యాగం చేయగలేంది. నాకు ఆ మాత్రం చేత కాదా? ఇతన్ని పెళ్లి చేసుకున్నావా?
ఇతన్ని నువ్వు ప్రేమించలేదుగా? నిజమే, ఇతన్ని నేను ప్రేమించలేదు, కానీ అతను నన్ను ప్రేమించాడు. బావని నేను ప్రేమించాను, కానీ బావ నన్ను ప్రేమించలేదు. ఇటు చూసినా అటు చూసినా ప్రేమ ఒక పక్కనే ఉంది. కనీసం ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటే బావ మీద నీకు జాలి పుట్టొచ్చు, బావని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు.